వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. ఎంసెట్ రాసి రిజల్ట్స్ చూసుకున్న తర్వాత స్టూడెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అతిపెద్ద ముఖ్యమైన ఘట్టం సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకుని ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో హెచ్ఎల్సికి వెళ్ళేటప్పుడు మీరు అస్సలు చేయకూడని 5 ముఖ్యమైన తప్పులు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి తప్పు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడం మర్చిపోవడం లేదా తప్పు డేట్స్ ఉన్నవి తీసుకెళ్ళడం. డాక్యుమెంట్స్ సరిగ్గా క్యారీ చేయకపోవడం వల్ల చాలామంది ఒరిజినల్స్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడం లేదా ఓన్లీ జిరాక్స్ కాపీస్ సరిపోతాయిలే అని అవి మాత్రమే క్యారీ చేస్తూ ఉంటారు. ఇది Produce చాలా your పెద్ద original తప్పు. birth మీరు certificate. ఖచ్చితంగా 1 సెట్ Yes, sir. Here ఒరిజినల్ it is. సర్టిఫికేట్స్తో పాటు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీలను తీసుకెళ్ళాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్లు లేదా బోనఫైడ్స్, 10th మరియు ఇంటర్ మార్క్స్ మెమో, వీటి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఎంసెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్, మీ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓసీ కాకుండా మిగతా అందరూ కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కనుక ఫీజ్ రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1, 2026 తర్వాత తీసుకున్నదై ఉండాలి. అలాగే ఓసీ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1, 2026 తర్వాతది అయి ఉండాలి. పాతవి అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మీరు అప్లై చేసి ఇంకా రాకపోతే మీ సేవా అప్లికేషన్ నెంబర్ని చూపించి అక్కడ రిక్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాంటి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ మాసప్ ట్యాంక్ పాలిటెక్నికల్ కాలేజ్ సెంటర్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకోకుండా లేదా సరి చూసుకోకుండా వచ్చేయడం. రెండవ తప్పు ఇది. దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయాక హెచ్ఎల్సి అధికారులు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాన్నే ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు. అందులో అధికారులు స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తారు. దీంట్లో మీ వివరాల పక్కన XND అని కొన్ని అక్షరాలు ఉంటాయి. ఎక్స్ అంటే ఆ జిరాక్స్ కాపీని వారు సక్సెస్ఫుల్గా తీసుకున్నారని అర్థం. N అంటే నాట్ అప్లికబుల్, డి అంటే డిడ్ నాట్ సబ్మిట్ అని అర్థం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్. అక్కడ ఎస్ అని ఉంటేనే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటున కూడా నో అని పెడితే వెంటనే అక్కడి అధికారులను కలిసి మీరు మాట్లాడాలి. ఇంటికి వచ్చాక చూసుకుంటే లాభం ఉండదు. మూడవది, మీ టైం స్లాట్ ఎప్పుడైతే మీరు బుక్ చేసుకున్నారో ఆ టైంకి మీరు అక్కడ ఉండకపోవడం. అంటే ఉదాహరణకి మీరు కనుక ఒకవేళ 9 నుంచి 9:30 స్లాట్ బుక్ చేసుకొని ఉన్నట్లయితే మీరు అక్కడికి కనీసం ఒక 10 నిమిషాల ముందరే ఉండాలి. ఒకవేళ ఆ టైంలో మీరు కనుక అక్కడ ఉండకపోతే అండ్ మీ టైం స్లాట్ దాటిపోతే మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ టైంలో వెళ్ళడం చాలా ముఖ్యం. అండ్ 4th అండ్ 5th వచ్చి మీ మొబైల్కి SMS రాకపోయినా వచ్చేయడం అండ్ వెబ్ ఆప్షన్స్ని నిర్లక్ష్యం చేయడం. నాలుగవ తప్పు, వెరిఫికేషన్ సక్సెస్ అయినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే SMSని లేదా లాగిన్ ID చెక్ చేసుకోకుండా ఇంటికి వచ్చేయడం. ఈ SMS రాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కుదరదు. అంటే సీట్ వదులుకోవాల్సి వస్తుంది. మెసేజ్ రాకపోతే అక్కడే ఉండి అధికారులను అడిగి ఆ ఫార్మాట్ ఏంటో కనుక్కొని సాల్వ్ చేసుకున్నాకే బయటికి రావాలి. అండ్ చివరిగా మీరు ముందుగానే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజ్లో బెస్ట్ పాసిబుల్ బ్రాంచ్ వస్తుందనేది మీరు ముందుగానే చూసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఈజీ అవ్వడానికి. సో చూసారు కదా, మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జాబ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.